తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కావచ్చు, వ్యూహాలు కావచ్చు, కేసీఆర్ వేస్తున్న అడుగులు లేకపోతే కేసీఆర్ చేస్తున్న వ్యూహ రచన, వీటి మీద రకరకాల అంచనాలు ఉన్నాయి. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఊహలకు అందినట్టు వాళ్ళు బీఆర్ఎస్ని అటు దోచేస్తున్నారు, ఇటు దోచేస్తున్నారు. ఆ మధ్య ఒక దశలోనైతే బీఆర్ఎస్ అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది, అంతర్ధానం అయిపోతుందని కూడా కొంత చర్చ జరిగింది. ఏదేమైనా అంత ఈజీగా అయ్యే పని కాదు. ఎందుకంటే అది బలమైన పార్టీ. తెలంగాణ ఉద్యమ సంస్థ నుంచి పార్టీగా మారిన వ్యవస్థ అది. పైగా కేసీఆర్ లాంటి ఒక ఉద్దండు లీడ్ చేస్తున్న పార్టీ, బలమైన పార్టీ, అన్ని రకాలుగా బలమైన పార్టీ, మంచి వాగ్దాటి కలిగిన నాయకులు ఉన్న పార్టీ కూడా, ఉద్యమకారులు ఉన్న పార్టీ. సో అలాంటి పార్టీ అధికారం 10 ఏళ్ళు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన 15 నెలల్లోనే ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది అనేది ఒక ఇదైతే ఉంది అందరిలో. సరే, కుటుంబంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. కేటీఆర్ గారు ఒకవైపు, హరీష్ గారు ఒకవైపు, కవిత గారు ఒకవైపు, వీళ్ళందరూ ఏదో మధ్యలో ఒక ఆధిపత్య పోరు సాగుతోంది అనే చర్చ ఉంది. కానీ అది ఏం జరుగుతుంది, అంతఃపుర రహస్యాలు బయటికి రావు అంత తొందరగా. డెఫినెట్గా ఖచ్చితంగా ఉండి ఉండొచ్చు. పైగా ఇటీవల కాలంలో కవిత గారు చేస్తున్న కొన్ని కామెంట్స్ కానీ, ఆవిడ వ్యవహార శైలి, ఆమె మూవ్ అవుతున్న తీరు, పర్టికులర్గా పార్టీకి సంబంధించి, ప్రభుత్వ విధానాలకు సంబంధించి, వాళ్ళ సొంత ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన వీటి మీద కూడా ఆమె ఇటీవల కాలంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఇవన్నీ క్రోడీకరించుకున్నప్పుడు ఆమె అటు తండ్రితోనూ ఇటు బ్రదర్తోనూ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి, కేసీఆర్ అండ్ కేటీఆర్ డిఫరెన్సెస్ ఉన్నాయనే చర్చ ఇంటా బయట కూడా జరుగుతోంది. పార్టీ లోపల బయట కూడా జరుగుతోంది. విచ్ ఈజ్ ఫ్యాక్ట్. అది ఏది నిజం, అది అందులో నిజం ఎంత ఉంది, ఇది మనం అప్పుడే చెప్పడం కష్టం. కానీ ఒక చర్చ అయితే జరుగుతోంది. మరోవైపు హరీష్కి సంబంధించిన ఇది నో డౌట్ కేటీఆర్ అండ్ కవితల కంటే ముందు కేసీఆర్తో అడుగు వేసి నడిచిన వాడు హరీష్, అందులో సందేహం లేదు. పార్టీలో ర్యాంక్ అండ్ ఫైల్ వరకు ఆయనకున్న చిన్న హోల్డ్ ఏం కాదు. అంత మాత్రాన హరీష్ ఏదో చేసేస్తాడు అని ఇప్పటికిప్పుడు మనం లేని ఒక ఇది అనే పరిస్థితి లేదు. కానీ ఈ అన్రెస్ట్లో, పార్టీలో అంతర్గతంగా ఉన్న అన్రెస్ట్లో హరీష్ కూడా కొంత సఫకేట్ అవుతున్నారు అనే ఇంటర్నల్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. అది ఏంటి అని అంటే, ప్రయారిటీస్ విషయంలో కానీ, లేకపోతే పార్టీకి సంబంధించిన కీలకమైన సమస్యలు వచ్చినప్పుడు ఒక ట్రబుల్ షూటర్గా వాడడం కానీ, లేకపోతే ఇంకేదైనా ఈవెంట్ వచ్చినప్పుడు దానికోసం పనులు చేయించే వ్యవహారం కానీ, ఇంతవరకు ఆయన కన్ఫైన్ అవుతున్నాడు. కానీ వాట్ నెక్స్ట్ అనే దగ్గర మాత్రం హరీష్ పేరు తెరపైకి రావట్లేదు. నెక్స్ట్ ఏంటి అంటే కేటీఆర్ఏ, పార్టీ అధ్యక్షుడైనా సీఎం పోస్ట్ అయినా కేటీఆర్దే అనే చర్చ అయితే ఉంది. సహజంగా ప్రాంతీయ పార్టీల్లో అలాగే ఉంటుంది. సహజంగా ప్రాంతీయ పార్టీల్లో తండ్రి తర్వాత కొడుకు ఇదే ఉంటుంది. ఒకవేళ వారసత్వం కొడుకులు లేని వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటుంది, అది వేరే, మనం ఊహించలేములే. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో పార్టీలో ఏదో జరుగుతుంది, ఆధిపత్య పోరు అనేది ఉంది. కానీ ఆ ఆధిపత్య పోరు ఇక్కడ పెద్దగా ఇది కాదు. అయితే దీన్ని బేస్ చేసుకునే ఈ ఊహలు, అంచనాలు, విశ్లేషణలు ఇవి జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా మొన్న మధ్య నా షోలో చర్చకు వచ్చినప్పుడు కూడా నేను హరీష్ గారు నా క్వశ్చన్ అడిగాను, ఏంటి మీ వాట్ నెక్స్ట్ అనే దాని మీద మీ ఇదేంటంటే, ఆయన అదే చెప్పాడు, నో అలాంటిది ఏం లేదు, నేను పార్టీకి సుశిక్షితుడనైనా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను, నేను ఎవరు దోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు, అలాంటిది ఏం లేదు ఆయన చెప్పారు. నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా హరీష్ ఇదే సందర్భం, ఎవరో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇంకొంచెం డీటెయిల్గా చెబుతూ, ఒకవేళ కేటీఆర్కే కనుక బాధ్యతలు అప్పగిస్తే, అది పార్టీ బాధ్యతలైనా ఇంకోటైనా అప్పగిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఎలాంటి జెలస్ కానీ లేదా ఇంకోటి ఏం ఉండదు. ఆయన కేసీఆర్ కనుక కేటీఆర్ గారికి బాధ్యతలు అప్పగించినా నేనేం ఫీల్ అవ్వను, నేను చాలా హ్యాపీగా ఇది చేసుకుంటాను అనే ఒక కామెంట్ వచ్చేలాగా మాట్లాడారు, అర్థం వచ్చేలాగా మాట్లాడారు. సో దీన్ని ఈ మాటల్లో హరీష్ చేసిన వ్యాఖ్యల్లో ఇంత అర్థం ఉందా, అసలు హరీష్ ఏమన్నారు అనేది ఒక్కసారి చూద్దాం. మనం చూసినాక చర్చలోకి వెళదాం. హరీష్ బయట ప్లే చేయండి. ఆ పంచాయతీ లేదు మా పార్టీలో.
నేను చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు, ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. రైట్. అంతవరకు మనం ఆయన చెప్పిన దాంట్లో చాలా పాయింట్స్ మనం కన్సిడర్ చేయాల్సిందే. ఎందుకంటే మొదటి నుంచి కేసీఆర్ చెప్పిందల్లా చేసుకుంటూ పోవడం, గుడ్డిగా ఆయన చెప్తే ఎక్కడ దూకేయమంటే అక్కడ దూకేయడం, ఇది చేసుకుంటూ వచ్చారు. అది వేదవాక్కుగా కేసీఆర్ మాటని ఏమాత్రం సందేహించిన ఒక సైనికుడిలాగా చేసుకుంటూ వచ్చారు. అయితే నెక్స్ట్ కూడా అలాగే ఉంటుందా అనే దాని మీద చాలామందికి అంచనాలు ఉన్నాయి, ఉంటాయి. అది అందులో ఆయన ఏం చెప్పినా, అందులో ఆయన చెప్పిందంతా కరెక్టే కావచ్చు, కానీ ఫస్ట్ స్టార్టింగ్ అన్న మాట మాత్రం, అసలు మా దాంట్లో అలాంటి పంచాయతీలే లేవు అన్న మాట మాత్రం అది ఎవరు రిసీవ్ చేసుకోవట్లే. పంచాయతీ లేనప్పుడు ఇంత చర్చ నిప్పులేందుకు పొగరాదు అన్నట్టుగా ఇంత చర్చ ఎందుకు ఉంటుంది? అసలు చర్చ ఉంది కాబట్టి ఏదో పంచాయతీ ఉంది. అది ఏ పంచాయతీ, ఎవరితో పంచాయతీ, ఎవరెవరి మధ్య పంచాయతీ, వీ కాంట్ మనం చెప్పలేం. అయితే ఈ వ్యాఖ్యల్ని భారతీయ జనతా పార్టీ చాలా లోతుగా విశ్లేషించిందా, లేకపోతే ఆల్రెడీ వాళ్ళకున్న ఇంటెల్, వాళ్ళకున్న ఇన్పుట్స్, వాళ్ళకున్న ఇన్ఫో, వీటి ఆధారంగా హరీష్ మాటల్ని సింక్ చేసి చూసి ఇక జరిగిపోవాల్సింది జరిగిపోతుంది అని మాట్లాడారా తెలియదు. కానీ ఇవాళ గట్టి ఒక సర్జికల్ స్ట్రైక్ లాగా చేసి పడేసింది బీజేపీ. ఏంటి అది అంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అవగాహన కుదిరింది. బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది త్వరలో. విలీనం అయిపోవడమే కాదు, కేసీఆర్ని సీఎం చేయబోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డిని తప్పించి కేసీఆర్ సీఎం అయి పోతాడు. అది రేపు జూన్ 3లోగా అవుతుందా, లేకపోతే రేపు మళ్ళీ డిసెంబర్ 9న అవుతుందా, డిసెంబర్ 9 లోపు అవుతుందా ఏంటనేది డేట్ అనేది వాళ్ళు డిసైడ్ చేయాల్సింది. కానీ ఒప్పందం ఖరారు అయిపోయింది, ఇక ముహూర్తమే తరువాయి అన్న తరహాలో బీజేపీ మాట్లాడింది. అసలు హరీష్ రావు మాట్లాడిన మాటల్లో ఇంత అర్థం ఎక్కడుంది? పార్టీనే మెర్జ్ చేస్తారు అనే అంత అర్థం ఉందా? ఎట్లా బీజేపీ దీన్ని ఇలా విశ్లేషించింది? ఒకవేళ నిజంగానే మెర్జ్ చేయడానికి ఏమన్నా టీఆర్ఎస్ సిద్ధంగా ఉందా, బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి? అసలు బయట జరుగుతున్న చర్చ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేయబోతున్నాయి భవిష్యత్తులో అనే చర్చ కూడా ఉంది. బేసిక్గా అది ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్తో బీఆర్ఎస్ కలుస్తుంది అనే దానికంటే బీఆర్ఎస్ బీజేపీతో కలిసి పనిచేయబోతుంది త్వరలో, ఆ ఏపీలో ఉన్న కూటమి తెలంగాణలోకి రాబోతుంది, ఆ కూటమిలో బీఆర్ఎస్ కలుస్తుంది అనే చర్చ చాలా ఎక్కువ ఉంది బయట. మరి బీజేపీ దాన్ని ఎందుకు ఎంచుకుంది? అసలు బీజేపీ ఈ ప్రచారం చేయడం వెనుక, లేకపోతే దీన్ని ఇలా విశ్లేషించడం వెనుక బీజేపీ స్ట్రాటజీ ఏంటి అనే దాన్ని మనం డీప్గా ఈ చర్చలో విశ్లేషిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.